బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ కోదండరామిరెడ్డి విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన 1,00,000 కోట్లను మింగి ప్రజలపై కోట్ల భారం వేశారని మండిపడ్డారు. ఆఖరకు అప్పు మిగిలింది, ప్రాజెక్టు కూలిందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అన్యాయం చేసిన వారిపై శిక్ష వేయడం సరైందని అన్నారు. ప్రజలకు న్యాయం చేస్తేనే గుర్తింపు వస్తుందని, అందుకే తెలంగాణ జనసమితి పార్టీని పెట్టడం జరిగిందని చెప్పారు. చీమ కథ లెక్క చీమ చీమ ఎందుకు పుట్టినాం అంటే ఇక కథ అంతా నడుస్తుంది కదా. అట్లనే ఇప్పుడు ఇది ఏమైందంటే ఎందుకు కూలింది అంటే కేసీఆర్ సార్ కట్టబట్టి కట్టినామంటే వాళ్ళని కూడా తమ్మి ఇన్ని పైసలు ఖర్చు అవుతున్నప్పుడు పని తప్పు చేయమంటే చేస్తారా? చేయకూడదు చేయడానికి వీలు. కానీ ఆయన కట్టిండు, ఆయనను పిలిచి అడుగుతున్నారు. అబ్బా అంత పెద్ద సార్లు పిలిచి అడుగుతారా అని అల్లొల్లి మొదలైంది హైదరాబాద్. ఎంత పెద్దోడైనా పని తప్పు జరిగితే అడగవలసింది, అడుగుతాం. అవి ఆయన పైసలు కావు కదా, మన పైసలు. సొంత పైసలతో బండి కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, పాడైంది అంటే అది ఆయననే పాపం అన్యాయం అయిపోయిందని సానుభూతి ప్రకటిస్తాం. కానీ మనం చేసేది ఏముండదు. కానీ దీంట్లో మాత్రము ఖచ్చితంగా ఎందుకు ఇట్లా కట్టినాం, ఏం కారణాల చేత, జాగా ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించడం లేదా, ఇవన్నీ అడగవలసినటువంటి అవసరం గవర్నమెంట్ కాదు, మనకు తెలుసుకోవలసిన బాధ్యత ఉంది. ఎందుకు తెలుసుకోవాలి? 2 కారణాలు. ఒకటి, రేపెవరు ఇట్లా తప్పు చేయకుండా ఉంటారు. రెండవ కారణము, చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే ఇంకొకసారి కట్టేటప్పుడు ఇట్లా జాగ్రత్తలు ఇట్లా కాకుండా మనం జాగ్రత్త. కాబట్టి ఇవి జరగవలసింది. ఇక దాంట్లో మినహాయింపులు ఉండవు, పెద్దోడు చిన్నోడు ఏముండవు. కానూన్ ప్రకారం అందరం సమానమే. కానూన్ के नजरिए से सब लोग बराबर है. इसमें कोई हिंदू मुस्लिम औरत आदमी तो कोई फर्क, मर्द में कोई फर्क नहीं है. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కుర్చీలో కూర్చున్నట్టు బాధ్యతగా పనిచేయకపోతే ఇట్లనే అది అయ్యజాగిరి కాదు, అమ్మజాగిరి కాదు. ప్రజలందరూ ఓట్లు వేస్తేనే కుర్చీలు ఎక్కుతారు కదా. ఎవరన్నా